హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు రోషన్ ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో గిట్లో బ్రాంచెస్ అంటే ఏంటి, బ్రాంచెస్ ఎలా క్రియేట్ చేస్తాం, అదేవిధంగా బ్రాంచెస్లో ఎలా మూవ్ అవుతాం అనేది క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. గిట్లో బ్రాంచెస్ అంటే ఏంటి అంటే, గిట్ అంటే ఒక వర్షన్ కంట్రోల్ సిస్టమ్, రైట్? అంటే ఏమైనా చేంజెస్ జరిగితే మనమైతే ట్రాక్ చేస్తాం. అదేవిధంగా బ్రాంచెస్లో మనం ఏదైతే కోడ్ రాస్తామో బై డిఫాల్ట్గా మాస్టర్ అనే బ్రాంచ్ అయితే ఉంటుంది. ఆ బ్రాంచ్లో మనం అయితే కోడ్ రాస్తాం, కోడ్ రాసి పుష్ చేస్తాం. అండ్ ఇంకో డెవలపర్ వచ్చి ఒకవేళ దాన్ని ఏమైనా చేంజెస్ చేయాలనుకుంటే ఒక బ్రాంచ్ అయితే క్రియేట్ చేసుకుంటాడు. బ్రాంచ్ క్రియేట్ చేసుకోవడం వల్ల ఏంటంటే కోడ్ అనేది సపరేట్గా అయితే మనం మెయింటైన్ చేయగలుగుతాం. ఇప్పుడు మనం బై డిఫాల్ట్ మాస్టర్ బ్రాంచ్ అయితే ఉంటుంది కదా, మన కోడ్ అయితే మాస్టర్ బ్రాంచ్లో ఉంటుంది. మాస్టర్ బ్రాంచ్ ఆర్ మెయిన్ బ్రాంచ్ అనే ఒక డిఫాల్ట్ బ్రాంచెస్ అనమాట ఇవి. దీంట్లో అయితే మన కోడ్ అయితే స్టోర్ అయ్యి ఉంటుంది. సపోజ్ ఇప్పుడు ఇంకో డెవలపర్ వచ్చి కోడ్ చేంజ్ చేయాలి అనుకున్నాడు అనుకో, ఇప్పుడు అతను ఏం చేస్తాడంటే ఒక బ్రాంచ్ క్రియేట్ చేసి మనం ఏదైతే కోడ్ రాసామో ఆ కోడ్ని తన లోకల్ సిస్టంలోకి తెచ్చుకొని తర్వాత తన బ్రాంచ్ క్రియేట్ చేసుకొని ఆ బ్రాంచ్లో అయితే తను ఏమైతే చేంజెస్ చేయాలనుకుంటాడో చేంజెస్ చేస్తాడు. చేంజెస్ చేసి ఇంకా ఆ కోడ్ని అయితే గిట్హబ్ రిపాజిటరీలోకి పుష్ చేస్తాడు. విత్ ఏదైతే బ్రాంచ్ అయితే క్రియేట్ చేస్తాడో ఆ నేమ్తో అయితే ఒక బ్రాంచ్ అయితే గిట్హబ్ రిపాజిటరీలో అయితే పుష్ చేస్తాడు. సో మీకైతే బ్రాంచెస్ అంటే ఏంటి అనేది అర్థమైంది అనుకుంటున్నాను. ప్రాక్టికల్గా ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం అనేది అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైతే కోడ్ చేంజెస్ చేద్దాం అనుకుంటున్నామో అదైతే గిట్హబ్ రిపాజిటరీలో నుంచి మాస్టర్ అనే బ్రాంచ్ బై డిఫాల్ట్ అనేది మాస్టర్ అండ్ మెయిన్ అనేది ఉంటాయి. అందులో నుంచి మనం లోకల్ సిస్టంలోకి తెచ్చుకొని అప్పుడు చేంజెస్ అయితే చేయాలి. నేను ఎలా ప్రీవియస్ వీడియోస్లో అయితే నేను గిట్హబ్లో నుంచి మనం లోకల్ సిస్టంలోకి ఎలా తెచ్చుకుంటాం అనేది అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి చూడకపోయి ఉంటే వెళ్ళి చూసేయండి. ఇప్పుడు కోడ్ అయితే నేనైతే లోకల్ సిస్టంలోకి తెచ్చుకున్నాను. ఇక్కడ మీరు రైట్ క్లిక్ ఇచ్చి ఓపెన్ గిట్ బ్యాష్ హియర్ అని ఉంది కదా, దీన్ని అయితే క్లిక్ చేసేయండి. ఇక్కడ చూడండి గిట్ బ్యాష్ అయితే ఓపెన్ అయిపోయింది. దీన్ని ఫుల్ స్క్రీన్ చేసుకోండి. ఇప్పుడు చూడండి ఏ పాత్లో ఉన్నదో కొంచెం జూమ్ అయితే చేస్తాను. ప్రింట్ వర్కింగ్ డైరెక్టరీ గిట్ పుష్ అనే డైరెక్టరీలో అయితే ఉన్నాం. మాస్టర్ అనే బ్రాంచ్లో ఉన్నాం. బ్రాంచ్ ఎలా క్రియేట్ చేయాలి అంటే గిట్ చెక్అవుట్ -b మీరు ఏదైతే బ్రాంచ్ క్రియేట్ చేసుకుందాం అనుకుంటున్నారో ఆ బ్రాంచ్ నేమ్ అయితే ఇచ్చేయండి. అంటే గిట్ చెక్అవుట్ -b dev a అనే ఒక బ్రాంచ్ అయితే నేను క్రియేట్ చేస్తున్నాను. అలానే చెక్అవుట్ అంటే మనం ఆ బ్రాంచ్లోకి అయితే స్విచ్ అవుతున్నాం. సో ఇప్పుడైతే ఆ కమాండ్ అయితే రన్ చేయండి ఎంటర్ కొట్టి. ఇప్పుడు చూడండి స్విచ్ టు ఏ న్యూ బ్రాంచ్ dev a. ఇప్పుడు స్టేటస్ చెక్ చేయండి గిట్ స్టేటస్. ఇప్పుడు చూడండి ఆన్ బ్రాంచ్ dev a నథింగ్ టు కమిట్. ముందు మనమైతే మాస్టర్ బ్రాంచ్లో ఉన్నాం. ఇప్పుడు అనేది మేము సపరేట్గా ఒక dev a అనే బ్రాంచ్ అయితే క్రియేట్ చేసుకున్నాం. ఇక్కడ మనం ఏదైతే చేంజెస్ చేయాలో ఇక్కడైతే మనం చేసుకుందాం. సపోజ్ ఇక్కడ మాస్టర్లో ఉన్న కోడ్ అయితే ఇది. నేను సపోజ్ ఒక ఫైల్ అనేది యాడ్ చేస్తున్నాను ఇందులో. ఇక్కడ నేను file.pdf అనే ఒక ఫైల్ అయితే ఇచ్చేసాను. క్లిక్ చేసేయండి. ఇక్కడ ఫైల్ అయితే యాడ్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మినిమైజ్ చేసి ఇప్పుడు గిట్ స్టేటస్ చెక్ చేయండి ఆన్ బ్రాంచ్ dev a. ఇక్కడ చూడండి అన్ట్రాక్డ్ ఫైల్స్లో ఒక ఫైల్ అయితే వచ్చేసింది. మనం ఏదైతే క్రియేట్ చేసామో file.pdf అని ఆ ఫైల్ అయితే వచ్చేసింది. ఆ ఫైల్లో మీరు అనేది ఏ చేంజెస్ చేస్తారో ఆ చేంజెస్ అయితే మీరు ఆ ఫైల్లో అయితే రాస్తారు. అండ్ దెన్ ఆ ఫైల్ అయితే ఇప్పుడు మనం స్టేజింగ్ ఏరియాలోకి అయితే మూవ్ చేసుకోవాలి. స్టేజింగ్ ఏరియాలోకి ఎలా మూవ్ చేసుకుంటాం, గిట్ యాడ్ స్పేస్ డాట్ అని చెప్పి ఎంటర్ కొట్టగానే అదైతే స్టేజింగ్ ఏరియాలోకి అయితే మూవ్ అయిపోతుంది. దాన్ని చెక్ చేసుకోవడానికి గిట్ స్టేటస్ కమాండ్ రన్ చేయండి. ఇప్పుడు చూడండి ఇదైతే స్టేజింగ్ ఏరియాలోకి అయితే మూవ్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మేము కమిట్ చేసి లోకల్ రిపాజిటరీలో dev a అనే బ్రాంచ్లో అయితే మూవ్ చేయాలి. దానికోసం మనం రన్ చేసే కమాండ్ గిట్ కమిట్ -m. కమెంట్లో వచ్చి dev a అనేవాడు ఫస్ట్ టైం కమిట్ చేస్తున్నాడు కదా, చేంజెస్ చేస్తున్నాడు కదా. సో కమెంట్లో అయితే నేను ఫస్ట్ కమిట్ అని అయితే ఇచ్చేస్తున్నాను. చేసి ఎంటర్ కొడుతున్నాను. ఎంటర్ చూడండి ఇప్పుడైతే ఇదైతే మన లోకల్ రిపోజిటరీకి వెళ్ళిపోయింది. ఇప్పుడు దీన్ని మనం మన గిట్హబ్లో అయితే మూవ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి
బ్రాంచెస్‌లో మాస్టర్ అనేది చూపిస్తుంది కదా! ఇదైతే డిఫాల్ట్. కొన్ని మీ సిస్టమ్స్‌లో మెయిన్ బ్రాంచ్ అయినా ఉండొచ్చు. మెయిన్ అండ్ మాస్టర్ అనేది డిఫాల్ట్ బ్రాంచెస్ అన్నమాట. సో, ఇప్పుడైతే ఇంకో డెవలపర్ వచ్చి చేంజెస్ చేశాడు. ఎలా అంటే కొత్తగా స్టార్టింగ్ నుంచి అయితే చేయలేదు కదా! ఈ ఫైల్స్‌ని ఏదైతే మాస్టర్ బ్రాంచెస్‌లో ఉన్నాయో index.html, style.css, script.js అదే ఫైల్స్‌ని తన లోకల్ సిస్టమ్‌లోకి తెచ్చుకొని, ఆ లోకల్ సిస్టమ్‌లో ఒక ఫైల్ డాట్ పీడీఎఫ్ అనే ఒక ఫైల్ అయితే క్రియేట్ చేశాడు కదా! అది చేంజెస్ చేశాడన్నమాట. ఇప్పుడు ఆ కోడ్‌నైతే తను పుష్ చేసుకోవాలనుకుంటున్నాడు. పుష్ చేసుకోవాలంటే మనం గిట్ బ్యాష్‌లో వెళ్ళిపోయి ఇక్కడ క్లియర్ చేశాను. క్లియర్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి, దీన్ని మనం గిట్ గిటబ్‌లో అయితే పుష్ చేయాలి. పుష్ చేయడానికి మనకున్న కమాండ్ గిట్ పుష్ ఆరిజిన్. ఇక్కడ మీరు ఏం బ్రాంచ్ క్రియేట్ చేశారు? డెవ్ ఏ కదా! డెవ్ ఏ బ్రాంచ్‌లో అయితే మూవ్ చేయాలనుకుంటున్నారు. సపోజ్ మీరు ఇక్కడ మాస్టర్ అని ఇచ్చారనుకోండి, ఆ మాస్టర్‌లో అనేది ఈ కోడ్ అనేది పుష్ అయిపోతుంది. అప్పుడేందంటే కాన్‌ఫ్లిక్ట్స్ అయితే వస్తాయి. ఇష్యూస్ అయితే క్రియేట్ అయిపోతాయి. సో, ఇక్కడ ఏం చేయాలంటే జాగ్రత్తగా మీరు ఏ బ్రాంచ్ అయితే క్రియేట్ చేశారో ఆ బ్రాంచ్‌లోకే మూవ్ చేసుకోవాలనమాట. ఇప్పుడు నేను డెవ్ ఏ చేశాను కదా! నేను డెవ్ ఏలో అయితే మూవ్ చేస్తున్నాను. ఇప్పుడు గిట్ పుష్ ఆరిజిన్ డెవ్ ఏ అనగానే మనకైతే ఒక డెవ్ ఏ అనే బ్రాంచ్ అయితే గిట్‌హబ్‌లో మనకి కనిపిస్తుంది. గిట్‌హబ్ అకౌంట్‌లో అయితే వెళ్ళిపోండి. ఇక్కడ చూడండి, డెవ్ ఏ హ్యాడ్ రీసెంట్ పుషెస్ 2 సెకండ్స్ అగో. 2 సెకండ్స్ అగో మనమైతే ఏదైతే ఫైల్ డాట్ పీడీఎఫ్ అని క్రియేట్ చేశాం కదా! ఇక్కడ చూడండి, రిఫ్రెష్ చేసుకోండి, మీకైతే చూపిస్తుంది. ఇక్కడ రిఫ్రెష్ చేయంగానే ఇప్పుడు మాస్టర్ అని ఉంది కదా! ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేయంగానే మీకు ఇక్కడ చూడండి, మాస్టర్ అండ్ డెవ్ ఏ అయితే చూపిస్తుంది కదా! డెవ్ ఏ అయితే క్లిక్ చేసేయండి. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇక్కడ మనకు మాస్టర్‌లో ఏదైతే ఫైల్స్ ఉన్నాయో దాంతో పాటు మనం ఏదైతే చేంజెస్ చేసామో ఫైల్ డాట్ పీడీఎఫ్ అనే ఒక ఫైల్‌ని, అది కూడా యాడ్ అయిపోయి మనకు దాంతో పాటైతే వచ్చింది. రైట్? అలానే ఇప్పుడు సపోజ్ ఒక యాప్ అయితే డెవలప్ చేస్తున్నాడనుకోండి. సపోజ్ ఫేస్‌బుక్ అనుకోండి. ఫేస్‌బుక్‌లో స్టార్టింగ్ ఒక డెవలపర్ ఉన్నాడు. దాన్ని డెవలప్ చేసాడు. దాని తర్వాత దాన్ని మెయింటెనెన్స్ చేయడానికి డిఫరెంట్ డెవలపర్స్ అయితే మిడిల్‌లో వచ్చి దాన్ని యూఐస్ చేంజ్ చేయడం గానీ, లాజిక్స్ అనేది చేంజ్ చేయడం గానీ, దానికోసం డిఫరెంట్ డెవలపర్స్ అక్కడి నుంచి మళ్ళీ అది లోకల్ బ్రాంచ్‌లో ఉన్న కోడ్‌ని వాళ్ళ లోకల్ రిపోజిటరీలోకి తెచ్చుకొని చేంజెస్ చేసి మళ్ళీ అయితే పుష్ చేసేసి ఇక్కడ చూడండి, కంపేర్ అండ్ పుల్ ఉంది గదా! ఇది నేను నెక్స్ట్ వీడియోలో అయితే క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ప్రెజెంట్ గిటబ్‌లో మనం బ్రాంచెస్ ఎలా క్రియేట్ చేస్తాం? గిట్‌లో మనం బ్రాంచెస్ ఎలా క్రియేట్ చేస్తాం? అలానే బ్రాంచెస్‌లో ఎలా స్విచ్ అవుతాం? ఆ బ్రాంచ్‌ని మనం గిట్‌హబ్ రిపోజిటరీలోకి ఎలా పుష్ చేస్తాం అనేదైతే నేర్చుకున్నాం, రైట్? ఇలా ఇంకా మీకేమైనా డౌట్స్ ఆర్ క్వెరీస్ ఉంటే నేను నా కామెంట్ బాక్స్‌లో అయితే నా మెయిల్ ఐడీ పిన్ చేస్తున్నాను. అక్కడ మీరు అయితే నన్ను రీచ్ ఔట్ అవ్వచ్చు. థాంక్ యూ. బై బై.